ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు. కానీ నేడు కొన్ని దారుణ సంఘటనలు ఈ పవిత్ర బంధంపైనే ప్రశ్నలు రేపుతున్నాయి. పెళ్లి పేరుతో మోసం, బెదిరింపులు, హత్యలు, కుట్రలు వంటివి వెలుగు చూస్తుంటే విస్మయం కలుగుతుంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. భర్తను కాదని ప్రియుడితో సుఖం కోరుకుంది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో పిల్లలతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు భర్త. దీంతో ఏం చేయాలో తెలియక వివాహిత అర్ధనగ్నంగా రోడ్ల మీద పరుగులు తీసింది. ఈ ఘటన మీరట్లో చోటు చేసుకుంది. ఓ భార్య తన ప్రియుడితో ఓయో రూమ్కి వెళ్ళగా ఆమె ఉన్న ప్లేస్ను గుర్తించి భర్త తన పిల్లలతో సహా అక్కడికి వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. భర్త రావడంతో ఆమె అర్ధనగ్నంగానే గోడ దూకి ఉరుకులు పరుగులతో తుప్పల్లోంచి పారిపోయిన దృశ్యాలు వైరల్గా మారాయి. ది ఒరిజినల్ ఫైల్స్ అనే ఇన్స్టా పేజ్లో పోస్ట్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ ఇప్పుడు భర్త భరణం ఇవ్వడానికి సిద్ధమవ్వాలి, ఎందుకంటే ఆమె కోర్టులో కేసు వేస్తే జడ్జి భర్తకే శిక్ష వేస్తాడు అని వ్యంగ్యంగా కామెంట్ చేయగా, మరొకరు ఆమె పిల్లలు ఆమెలా అవ్వకూడదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు తాత్కాలిక శారీరక సుఖం కోసం కుటుంబం విలువలు, బాధ్యతలను పణంగా పెట్టిన బరితెగిస్తున్న ఇలాంటి వారిని బుద్ధొచ్చేలా చట్టాలు తీసుకురావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన కుటుంబ బంధాలపై సమాజంలో పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని, దాని పర్యవసానాలను మరొకసారి వెలుగులోకి తెచ్చింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.